శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా సరే మీ మీద నరదృష్టి విపరీతంగా ఉన్న, నరఘోష విపరీతంగా ఉన్న, ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మనశ్శాంతి అనేటువంటిది లేకుండా పోయినా దానికి కారణము చాలా అవ్వచ్చు. నరుడి యొక్క ఘోషకి నల్లరాయే పగిలిపోతుందనే సామెత కూడా ఉంది. అంత శక్తివంతమైనటువంటి నరదృష్టి, నరఘోషలు కావచ్చు, లేకపోతే జాతకరీత్యా ప్రభావం, పరిస్థితులు బాగోలేక మీ యొక్క పరిస్థితి వేరే విధంగా ఉండుండొచ్చు. లేదు అంటే కావాలని ఎవరైనా కూడా చేసి ఉండుండొచ్చు. ప్రయోగాలు అవ్వచ్చు, చెల్లింగలు అవ్వచ్చు, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ వంటివి అవ్వచ్చు. ఏదైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటివి లవంగాలతో మీరు మంత్రించవలసినటువంటివి ఒక 3 మంత్రాలు చెప్తాను. చాముండా అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా సంబంధించినటువంటి మంత్రాలు ఒక 3 మంత్రాలు ఉంటాయి. ఈ యొక్క 3 మంత్రాలు కూడా నేను చెప్తాను. దాని ద్వారా మీరు ఆ యొక్క లవంగాల్ని మీరు మంత్రించి ఉంచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే లవంగాలకి అఖండమైనటువంటి ధనము, అఖండమైనటువంటి ఐశ్వర్యము, ఆరోగ్యము, శత్రువుల నుంచి సంరక్షణ, ఆకర్షణ, ఇలాగ ఎన్నో కలిగింప చెయ్యగలిగేటువంటి శక్తి లవంగాలకు ఉంటుంది. ఏ మంత్రము మనం మంత్రించినా ఆ పట్టు వెంటనే ఆ యొక్క మంత్రశక్తిని పీల్చుకునేటువంటి శక్తి ఆ యొక్క కలిగి ఉంటుందట లవంగంకి. కాబట్టి చాలా వాటిల్లో మంత్రాల్లోని, తంత్రాల్లోని కూడా ఈ యొక్క లవంగం వాడిక అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటిది కూడా దీని యొక్క సహాయంతోనే. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే, ఏ రోజైనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సాధన మొదలు పెట్టచ్చు. కానీ ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ మీరు మొదలు పెట్టినట్లయితే మరీ మంచిది, అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 రోజుల్లో కానీ, లేకపోతే ఏ రోజైనా ఇప్పుడు మీరు ఎప్పుడైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో చక్కగా స్నానమాచరించి మీ యొక్క పూజా మందిరంలో కూర్చోండి. ఏదో ఒక ఆసనం వేసుకుని 11 లవంగాలు కావాలి మీకు. ఈ యొక్క 11 లవంగాలు కూడా విరిగిపోనటువంటివి, చితికిపోనటువంటివి, చక్కటి మంచి 11 లవంగాలు తీసుకోండి. 11 లవంగాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క 11 లవంగాలు కూడా ఏదైనా ఒక చిన్న మూత లాంటి దాంట్లోకో, లేకపోతే డబ్బాలోకో, లేకపోతే చిన్న పళ్ళెంలోకో, అంటే దానికి సరిపడా అందంగా చక్కగా ఉండేటువంటి సైజు ప్రమాణం కలిగితే ఏదైనా కూడా ఒక పాత్ర తీసుకుని అందులోకి వేసుకోండి. వేసుకున్న దాని తర్వాత పాత్రతో పాటు ఎందులోకైతే ఒక 11 లవంగాలు కూడా పెట్టుకుని ఉంచారో మీ యొక్క ఎడమ చేతిలో అది ఇలాగ పట్టుకోండి. ఎడమ చేతిలో పాత్రతో పాటు పట్టుకోండి. మీ యొక్క కుడి చేయి దాని మీద ఈ విధంగా వెయ్యండి. అంటే మూత వేసినట్టుగా ఈ విధంగా వెయ్యండి. అంటే లేకపోతే ఒకవేళ పళ్ళెంలో తీసుకున్నారనుకోండి, సన్నడి పళ్ళెంలో పెట్టుకున్నారనుకోండి, అయినా కూడా లవంగాలకి మీ యొక్క వేళ్ళలో తగిలేటువంటి విధంగా దాని మీద ఈ విధంగా పెట్టుకోవచ్చు మీ యొక్క చేతిని, కుడి చేతిని. ఆ విధంగా ఉంచిన తర్వాత అప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాలు జపమనేటువంటి చెయ్యాలి. ఆ యొక్క మంత్రాలు ఏమిటో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం హ్రీం హనుమతే రామదూతాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం హనుమతే రామదూతాయ నమః. ఇది ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు స్మరించాలి. ఇది అయిపోయిన తర్వాత దుర్గమ్మ వారి యొక్క మంత్రాన్ని మళ్ళీ 11 సార్లు స్మరించాలి. దుర్గమ్మ వారి యొక్క మంత్రము చెప్తున్నాను, ఓం దుం దుర్గాయై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం దుం దుర్గాయై నమః. ఇది ఒక 11 సార్లు స్మరించాలి. దీని తర్వాత మళ్ళీ చాముండాదేవి అమ్మవారి యొక్క మంత్రము, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ యొక్క మంత్రాన్ని కూడా 11 సార్లు స్మరించాలి. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ యొక్క 3 మంత్రాలు ఒక్కొక్కటిగా కూడా 11 సార్లు స్మరించాలి. ఈ విధంగా స్మరించిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క మంత్రశక్తి కలిగినటువంటి ఈ యొక్క లవంగాలన్నీ కూడా జిప్లాక్ కవర్స్ ఉంటాయి, లేకపోతే ఆ జిప్లాక్ కవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న డబ్బా, దానికి సరిపడా డబ్బా తీసుకోవచ్చు, ఏదైనా మూత లాంటి దాంట్లో తీసుకోవచ్చు. ఏదైనా కూడా తీసుకుని మీ యొక్క ఇంటిలో ఈశాన్యంలో ఇది ఉంచుకోవాలన్నమాట. అంతే చాలు. ఎటువంటి దుష్ట శక్తి, నరధిష్టి, నరఘోష, గాలి పీడలు ఎవరైనా కూడా కావాలని చేసినటువంటివి కానీ, ఆ యొక్క ఇంటిలోకి కానీ, ఇంట్లో ఎవరి మీదనైనా కూడా ఇటువంటి ప్రభావాలు ఉన్నా కానీ అతి త్వరగా కేవలం 2-3 రోజుల్లోనే అన్నీ కూడా క్లియర్ అయిపోయి తొలగిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదు అని అంటే అదే లవంగాలని మీ యొక్క పూజా మందిరంలో, మీ యొక్క భగవంతుడు ఉన్నటువంటి స్థానంలోనే ఒక మూలకి పెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే ఎవరికైనా కూడా ప్రత్యేకంగా ఒక మనిషికి రక్షణ కావాలి అని అనుకోండి, నరధిష్టి, నరఘోష, మరి ఇంటి ఇల్లు బయట దాటిన తర్వాత వాళ్ళకి సంరక్షణ, రక్షణ అనేటువంటిది చాలా అవసరము.
వాళ్ళకి పరిస్థితులు బాగోట్లేదు, చాలా మంది వాళ్ళ పట్ల ఏడ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇలాగ ఏదన్నా కూడా కావాలని ఎవరైనా కూడా చేసినా చేస్తారు, ఇటువంటి పరిస్థితులతో ఎవరికైనా ఉంటే గనుక ఇప్పుడు మీరు మంత్రించి ఈ విధంగా మొట్టమొదట అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే మీరు చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మనిషి కోసం అయితే ఏం చేస్తారంటే, మీరు ఈ విధంగా 11 లవంగాలు ఇలాగ మూలన పెట్టుకున్నారు కదా, అందులో ఒక 2 లవంగాలు తీసుకుని ఇప్పుడు నేను మీకు కుడి చేతిలో పట్టుకుని ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఆ యొక్క 3 మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రము 7 సార్లు చప్పున జపము చేసి అప్పుడు ఈ యొక్క 2 లవంగాలకి కూడా కాస్త అగరబత్తితో ధూపం అనేటువంటిది వేసి ఇప్పుడు ఈ యొక్క 2 లవంగాలు కూడా వాటర్ ప్రూఫ్ క్లాత్స్ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా ముస్లింలు ఇస్లాంకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మెడల్లోని కానీ లేకపోతే కుడి చేతికో ఎడమ చేతికో ఈ యొక్క రక్షలు అనేటువంటిది కడుతూ ఉంటారు. వాటర్ ప్రూఫ్ వాటినే మోమ్ జామా అని కూడా అంటారనమాట. ఆ యొక్క గుడ్డలో వీటిని చుట్టి తయారు చేసుకుని మీ యొక్క కుడి చేతి యొక్క భుజానికి కానీ లేకపోతే మీ యొక్క మెడలో కానీ కట్టుకోవచ్చు. చాలా మంది చూసే ఉంటారు, ఇది ఎక్కువగా ముసల్మాన్లు కడుతూ ఉంటారు కదా, ఆ విధమైనటువంటి గుడ్డలోనే దీన్ని చుట్టి కట్టుకోవచ్చు అనమాట. అప్పుడు అన్ని వేళలా అన్ని కాలాల్లోని కూడా ఇది చాలా శక్తివంతంగా మిమ్మల్ని సంరక్షిస్తుంది. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.